హలో సార్, నమస్తే. నమస్తే సార్, మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు డాక్టర్ వెంకట్ ప్రదీప్ బాబు కొయ్యల్ అండి. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ని. నేను అస్సాంలో వర్క్ చేస్తున్నాను. నేను టాటా ట్రస్ట్లో వర్క్ చేశాను. ఇప్పుడు నా ఓన్ హాస్పిటల్ ఉంది అస్సాంలో. అయితే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ మీట్ కోసం అని చెప్పి వచ్చాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము క్లినికల్ వర్క్ చేస్తూ ఓన్లీ పేషెంట్ వర్క్ చూస్తూ ఉంటాం. బట్ దే ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ బియాండ్ దట్. అండ్ ఎప్పుడైతే డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారో మేనేజ్మెంట్లో దేర్ బి లాట్ ఆఫ్ కంపాషన్ అండ్ కేర్ దట్ వుడ్ కమ్ ఇన్ టు దిమ్. అది ఆపర్చునిటీస్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి. అండ్ దే ఆర్ సో మెనీ బిగ్ పీపుల్ హియర్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ అండ్ మెంటరింగ్. సో ఆ మెంటర్షిప్ ఆపర్చునిటీ కోసం నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు కూడా ఈ ఐకాన్ యూజ్ చేసుకుంటారు, రైట్? అవునండి. సమ్ ఐడియాస్. Yes, because already there are so many people who are doing bigger works. So వాళ్ళు ఎలా మనల్ని గైడ్ చేయగలుగుతారో తెలుసుకున్నాం. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా బిజినెస్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అంటే యాజ్ ఎ డాక్టర్ ఇప్పటివరకు మీరు చాలా అప్ అండ్ డౌన్స్ చూసుంటారు, మీకు కూడా బిజినెస్ గురించి కొంచెం ఐడియా ఉండుంటుంది. వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే నేను ఈ బిజినెస్కి నేను రిలేటివ్గా కొత్త అండి. ఇట్ హ్యాస్ బీన్ నియర్లీ ఓన్లీ 3 years. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెల్త్ కేర్ సెక్టర్ వచ్చేసి యూ కెనాట్ డూ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ గివ్ అండ్ టేక్. సో దే ఈస్ సర్టెన్ లెవెల్ ఆఫ్ కంపాషన్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ యూ నీడ్ టు కన్సిడర్. దానికోసం ఆల్రెడీ ఏదైతే హెల్త్ సెక్టర్లో ఉన్నారో అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు మేక్స్ ద థింగ్స్ మీట్. అంటే మీరు ఒక 15-20 మందికి లేదా 100 మందికి ఒక 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు మీట్ ద ఎండ్ టు ప్రొవైడ్ దెమ్ అండ్ టు ప్రొవైడ్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ హౌ టు మేక్ ద థింగ్స్ వర్క్ అనేది నేర్చుకోవడానికి వచ్చాను. సో మెయిన్లీ యంగ్స్టర్స్కి ఏంటంటే యాజ్ ఏ న్యూబీ వాట్ ఐ వుడ్ సే ఈస్ వీ నీడ్ టు డూ గ్రౌండ్ వర్క్ వెరీ మచ్ బిఫోర్ ఎంటరింగ్ ద థింగ్. జస్ట్ having the capital, having the things are not important. Also we need to work around the how to get the things get done at the end of the day. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 500 to 1000 మెంబర్స్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని. సో వాళ్ళు బిజినెస్లోకి స్టెప్ ఇన్ అయ్యే ముందు ఎటువంటి థాట్ ప్రాసెస్తో వెళ్ళాలి? సో ఇదివరకు నేను వర్క్ చేసేప్పుడు ఐ యూస్ టు గెట్ అరౌండ్ 5 to 6 lakhs శాలరీ. అది వదులుకొని మీరు ఒక జీరో నుంచి బిగిన్ చేయాలి అంటే ఇట్స్ ఎ వెరీ డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు డీల్ విత్ ఆల్ ద థింగ్స్ యాజ్ ఏ బిగినర్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. అంటే ఒక లో 4th class ఎంప్లాయీ నుంచి వేరే కంపెనీ యొక్క CEO దాకా అన్నీ కూడా మీరు చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఈజీ థింగ్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే టు బీ ఏ ఎంప్లాయీ. ఎందుకంటే యూ గో ఎట్ టైమ్, డూ యువర్ వర్క్, కమ్ బ్యాక్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. బట్ అవన్నీ కూడా మీరు యూ నీడ్ టు సాక్రిఫైస్ టు స్టార్ట్ అప్. బట్ బ్యాలెన్స్ చేయలేరంటారా? బిజినెస్లోకి వస్తే కనుక ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేదంటారా? బ్యాలెన్స్ చేయగలగాలి అప్పుడు. ఎందుకంటే దే విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్. బట్ మీరు అన్లెస్ వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దెమ్, ఫ్యామిలీ, పర్సనల్, హెల్త్ అవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ దే విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఫైనల్లీ మెయిన్గా యంగ్స్టర్స్కి, అంటే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు బిజినెస్లోకి వస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? థింగ్స్ విల్ టేక్ టైమ్. మనం ఎంటర్ అయిన తర్వాత వెంటనే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. వీ నీడ్ టు డూ గ్రౌండ్ వర్క్. వీ షుడ్ ఆల్వేస్ కీప్ అవర్ మెంటర్షిప్ అహెడ్ ఆఫ్ అవర్ థింకింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళు మన పాత్రలోనే ఆల్రెడీ నడిచిన వాళ్ళు ఏ దావా తీసుకున్నారు, ఏమి రిజల్ట్స్ వచ్చాయి, అవన్నీ స్టడీ చేసి తర్వాత మనం బిగిన్ చేయాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే షార్ట్ పీరియడ్లో సక్సెస్ వచ్చేయాలి, షార్ట్ పీరియడ్లో మనం ఎదిగిపోవాలి అని ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈవెన్ షేర్ మార్కెట్లో కూడా మీరు చూస్తే F&O'sలో కొన్నిసార్లు ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్, అన్ప్రెడిక్టబుల్. సో ఒక స్టేబుల్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ ఈక్విటీస్. హెచ్చులు తగ్గులు వస్తూ ఉంటాయి, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఎప్పుడైతే ఫ్రూగాలిటీ మెయింటైన్ చేస్తామో, ఎప్పుడైతే ఒక లో లెవెల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తామో, దెన్ వీ కెన్ మేక్ ద ఎండ్స్ మీట్. ఈ 2 days మీరు సెషన్స్కి అటెండ్ అవుతారు కదా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.